మరి ఇప్పుడు బీసీ సంఘాలలో కవితమ్మకు మద్దతు వస్తుర్రా బీసీ సంఘాలలో? ఎందుకంటే కొంతమంది సంచిలో ఉండరు, కొంతమంది బుట్టలో ఉండరు అనేది మరి వాళ్ళ కాడకే సక్కిలేదు బీసీలలో కూడా అనేది కొంత సోషల్ మీడియా నడుస్తుంది. మరి ఇప్పుడు కవితమ్మకు మరి బీసీ సంఘాలలో కొంతమంది ఏమైనా మద్దతు ఇస్తుర్రా? అవుతుందేనా? బీసీ సంఘాలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమము మొదలైనప్పుడు, ఈ తెలంగాణ ఉద్యమం 67లో మొదలైంది, 2014లో తెలంగాణ వచ్చింది. అంటే 33, 14, 47 సంవత్సరాలు పట్టింది. చాలామంది జయశంకర్ వారు అటువంటి వాళ్ళు ఈరోజు అమరులైన కాబట్టి అటువంటి వారు పూనుకున్నారు. వారి శిష్యరికములో మరి కేసీఆర్ గారు తన డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసిండ్రు. ఆ రోజు ఒక్కరే బయలుదేరినారు. మరి ఒక్కరే బయలుదేరి 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు పట్టింది. ఒక్కరు పోయి 10 అయినరు, 10 పోయి 100 అయినరు, 100 పోయి 1000 అయినరు, 1,00,000 అయినరు. తర్వాత యావత్ ప్రజానికము 3 కోట్ల తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారు. ఈ ఉద్యమానికి కూడా ఈ ఏదైతే బీసీ ఉద్యమం ఉందో ఈ రోజున కొంతమందే రావచ్చు, రేపు యావత్తు బీసీ సంఘాలే కాదు, బీసీ స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళే కాకుండా ఏ కులమైన ఈ న్యాయమైన రిజర్వేషన్ కాబట్టి దీనికి కూడా అందరి మద్దతు ఉంటుంది.